జై శ్రీరామ్ అండి అందరికి. ఇదైతే మా ఊర్లో ఉంది వెంకటేశ్వర స్వామి గుడి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. లోపలికి వెళ్తే చూస్తే స్వామి మటుకు మనం తిరుపతిలో చూసినప్పుడు స్వామి ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉన్నాడండి. అసలు నాకైతే చాలా నచ్చింది. ఇది మాచవరం మండలంలో ఉంది, పోలీస్ స్టేషన్ పక్కనే ఉండిద్ది వెంకటేశ్వర స్వామి గుడి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది, ఈ గుడి కట్టించిన వాళ్ళు ఇప్పుడు కూడా ఈ గుడిలో పూజ చేస్తున్నారు. అంటే కళ్యాణం అవ్వచ్చు, స్వామివారి ఉత్సవాలు అవ్వచ్చు, ఏవైనా కానీ ఈ గుడి కట్టించిన వాళ్ళు వాటికే చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇంతవాటికి ఎవరు వేరే వాళ్ళు కూర్చోలేదండి పీటల మీద కూడా, ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తున్నారంట. అయితే ఏంటంటే మనం అనుకున్న కోరికలు తీరతాయి అని చెప్పేసి అని గట్టిగా నమ్ముతారండి ఈ గుడి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. కానీ స్వామిని చూశాక మనం మొక్కేమో కానీ ముందు స్వామిని చూశాక మన మొక్కు కూడా మర్చిపోతాం అనేది మటుకు నిజమండి. మీరు ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ముందు గుమ్మం దాటేటప్పుడు 3 సార్లు స్వామిని తలుసుకొని మొక్కుకొని తర్వాత కుడికాలు లోపల పెట్టి వెళ్ళాలి, ఏ గుళ్ళోకైనా సరే. అదొకటి. జుట్టు విరబోసుకొని అసలు వెళ్ళొద్దండి. నాకైతే ఈ గుడి చాలా నచ్చింది. ఇటు కుడివైపు ఏమో లక్ష్మీదేవి ఉందండి, ఎడం వైపు అలవేళ్ళు మంగతాయారు ఉంది. ఇవి స్వామివారి అవతారాల విగ్రహాలు అన్నమాట. సో ఈ కుడివైపు ఏమో అమ్మవారు లక్ష్మమ్మవారు ఉంది, ఎడం వైపు వచ్చేసి అయితే ఇది స్వామిదండి, ఇది అలివేలు మంగమ్మ ఈమె. అసలు ఇంకా గర్భగుడి చూస్తే మీరు నిజంగా ఇప్పుడు నాకైతే చాలా నచ్చింది. సో ఇటు పక్కనండి ఆయన అంశ అవతారాలు ఇవన్నీ. ఇదిగో ఈయన వచ్చేసి చెప్తున్నాడు, ఆ గుడి కట్టించిన ఆయన కొడుకు అంట. శ్రీ కళ్యాణ నేను చెప్పేది వెంకటేశ్వర ఒకసారి స్వామి గుడి, శ్రీదేవి భూదేవి సమేత అమ్మవారు. అదే ఎవరు నిర్మించారు అంటే ఈ గుడి ఎవరు కట్టించారండి? ఆహా వీళ్ళిద్దరా? అరే పటాలు అయితే వీరేనంటండి కట్టించింది. వీరికి 7 కొడుకులు అయితే ఇప్పుడు గుళ్ళో ఉన్న ఆయన 3వ కొడుకు, ఈయన 3వ కొడుకు అన్నమాట. ప్రస్తుతం ఈయన ప్రతిరోజు ఊడ్చి స్వామి ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ముగ్గేస్తారంట. ఈయనైతే రోజు దేవుడు ఇది శుభ్రం చేస్తాడు గుడి మొత్తం. మేము వెళ్ళేటప్పటికి ఆయన ఊడుస్తా ఉన్నాడండి. సో మనమైతే ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళిపోదాము. ఇది మెయిన్ ద్వార దర్శనం అన్నమాట, అంటే ఆయన గర్భగుడిలోకి వెళ్తున్నాం అనమాట. అయితే తలుపులు వేసేసి ఉన్నాయి, ఎలా తీయాలో తెలియక నేనైతే ఆ సందులోంచి కెమెరా పెట్టి తీసానండి. మీ అందరికి అర్థం అవ్వాలి, ఎలా అయినా చూపియాలని చెప్పేసి అని. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు ఫస్ట్ టైం చూపిస్తున్నా అండి. నాకైతే